నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే 13వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ డైరెక్ట్ రాయబడిన హీబ్రూ మూలంలో చూస్తే అక్కడ వ్యాపారం జరుగుతూ ఉంది. చేపలు ఆ యెరూషలేము నగరానికి తీసుకొని వచ్చి వాటిని ప్రిజర్వేషన్ అంటారు, భద్రపరచుటకు. ఉప్పు దేనికి ఉపయోగిస్తాం? భద్రపరచుటకు. ఇట్ ఈస్ ఎ ప్రిజర్వేటివ్. పదార్థములు చెడిపోకుండా ఉంచుటకు. పచ్చళ్ళు పెడతారు కదా, ఊరగాయ అంటాం, ఉప్పు వేసి ఊరబెడతారు. ఎక్కడ దాంట్లో నీరున్నా కానీ ఏమీ చెడిపోదు. దానికి గల కారణం చెడిపోకుండా ఉంచుటకు ఉప్పు ఉపయోగపడుతుంది. దేవుని బిడ్డలైనటువంటి మనము వి షుడ్ బి ఎ ప్రిజర్వేటివ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ అదర్ పీపుల్. ఇతరుల జీవితంలో ఉప్పు ఏ విధంగా భద్రపరుస్తుందో దేవుని నుండి మొదటిగా పాపము నుండి మనల్ని మనం భద్రపరచుకోవాలి. భయంకరమైన లోకంలో ఉన్నాం, పాప లోకంలో ఉన్నాం. యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండినవాడు. భూలోకంలో ఉన్నాడు. కానీ పాపులలో చేరక ప్రత్యేకమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, ప్రేమను చూపించినటువంటి జీవితం ఆయన కలిగి ఉన్నారు. ఆయన తనను తాను భద్రపరుచుకున్నారు. ఆయన రక్త మాంసం ధరించిన వాడికి భూలోకంలో జీవించారు. ఆయన మన వలె శరీరమును రక్తమును కలిగిన వాడు ఉన్నారు. మన వలె అలసిపోయారు, మన వలె ఆకలి కొన్నారు, మన వలె దప్పికొన్నారు, మన వలె దుఃఖించారు, మన వలె శ్రమలు పొందారు. ఆయన తనను తాను పాపమునకు దరిచేరకుండగా, పాపుల్లో ఉన్నప్పటికీ, పాపులు ఎంత భోజనం చేసినా, పాపులతో సంభాషించినా, పాపుల ఇంటికి వెళ్ళినా, పాపులతో ఆయన కూర్చునినా, ఆయన తన ప్రేమను తెలియపరిచి పాపులను పరిశుద్ధులుగా తెచ్చాడు. ఉప్పు తన సారమును గుణమును మార్చుకోదు. ఆ విధంగా మొదటి గుణం మనం చూస్తే ఇట్ ఈజ్ ఎ ప్రిజర్వేటివ్. అది భద్రపరచుటకు, పదార్థములు పాడైపోకుండా భద్రపరచుటకు. దేవుని ప్రేమను, దేవుని యొక్క సుగుణమును, దేవుని ఇచ్చిన రక్షణను మనం భద్రపరచుకోవాలనేది మొదటి పాఠం. రెండవది యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఉప్పు లేక ఎవరైనాను రుచి లేని దానిని తిందురా. చాలంటే యోబు గారు ఆయన ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. తన స్నేహితులతో వారితో మాట్లాడుతూ అంటున్నాడు, ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా. ఉప్పు లేకుండా ఎవరైనా ఆహారమును తీసుకుంటారా? ఎంతో కొంత డాక్టర్ గారు చెప్పిన అసలు ఉప్పు వేసుకోకూడదు అని హై బీపీ ఉన్నటువంటి వారికి డాక్టర్ చెప్తారు, సోడియం మీ గుండె నుండి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, మీరు ఉప్పు వేసుకోని అవసరం లేదు అని చెప్తారు. అయినాను కొంచెం ఉన్నా కానీ వంటలో మా నాన్నగారికి చెప్పారు ఉప్పు లేకుండా కూరలు తినాలని. ఇంతవరకు ఒక్కరోజు కూడా తిన్న పరిస్థితి లేదు. కాకపోతే తక్కువ మాత్రం ఉండాలి, మోతాదు మాత్రం, క్వాంటిటీ తగ్గుతుంది కానీ ఉప్పు లేని స్థితి మాత్రం లేదు వంటకంలో. ఎందుకంటే అది లేకపోతే రుచి ఉండదు. దేవుని బిడ్డలైనటువంటి మనము, మా నాన్న వాళ్ళ తాతగారు ఒక ఆయన ఉన్నారు, బాప్టిస్ట్ చర్చిలో చక్కగా వాక్యం చెప్పేవారు. ఆయన చనిపోయారు, నేను చిన్నవాడు ఉన్నప్పుడు. ఆయన ప్రతి ప్రసంగంలో ఒక కొటేషన్ ఒకటి వాడేవాళ్ళు. ఏమనంటే మాట లాలింపు ఉండాలి అనేవాడు. మాట లాలింపు, కూర తాలింపు, మూడోది గొడ్డ జాడింపు అంట. ఈ మూడు సరిగా ఉంటేనే ఆ గొడ్డలో జాడింపు బాగుంటే మురికిపోతుంది, లాలింపు బాగుంటే ఇతరులు వినటానికి లోబడటానికి ఇష్టపడతారు అంటారు. ఇప్పుడు అందుకనే పౌలు గారు మీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండవలను, రుచిగా ఉండవలని దీని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలంటూ మనము పరిశుద్ధ హృదయం కలిగినప్పుడు, మన పరిశుద్ధతలో భద్రపరుచుకున్నప్పుడు మన మాటలు ప్రభు మాటలు వలె ఉంటాయి. మనం మాట్లాడినప్పుడు ఇతరులు ప్రభువుని మనలో చూస్తారు. దేవుని బిడ్డలైనటువంటి మనము చాలాసార్లు చాలామంది అనుకుంటారు భక్తిని అంతటను కనపరుస్తూ ఉంటారు. భక్తిని కనపరచడం కాదు, భక్తిని ప్రభుతో ప్రభులో అనుభవించాలి. భక్తిని ప్రదర్శించడం కాదు. మన మాటలో, మన అనుభవాలు ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి. మన మాటలో ఎదుటివారిని ధైర్యపరిచేవిగా, ఎదుటివారిని ఆదరించేవిగా, ఎదుటివారిని దేవుని యొద్దకు ఆకర్షించేవిగా ఉండాలి. ఎప్పుడు ప్రభువారు మనలో ఉన్నప్పుడు దేవుడు తన
మాటను మన నోట ఉంచి ఇతరుల జీవితం ప్రభావితం చేస్తారు. కాబట్టి అవర్ వర్డ్ షుడ్ బి టేస్టీ, సేవర్. అవి రుచికరంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. రుచి లేకుండా ఉప్పు రుచిని తీసుకొని వస్తుంది. ఉప్పు లేకపోతే రుచి కోల్పోతుంది. ఎంత బాగున్నా ఎన్ని పదార్థాలు వేసినా అసలు ఉప్పు లేకుండా ఇంకా వేరే ఐటెం ఏదైనా మిస్ అయినా కానీ తినగలుగుతాము, కానీ ఉప్పు లేకుండా తినలే. మన జీవితము మన మాటలో ఉప్పు వేసినట్టుగా ఉండాలని అని ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు. మూడవది, ఇది పులియకుండా చేస్తుంది. మార్కు సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఆయన చూచుకునడి పరిసయ్యుల పులిసిన పిన్నిని గూర్చియు హేరోదు పులిసిన పిన్నిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకొనిచుండిరి. మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కనులుండి చూడరా, చెవులుండి వినురా? చాలండి. ఇక్కడ ప్రభువారు శిష్యులను గద్దిస్తూ మాట్లాడుతున్నారు. ప్రభువారు అక్కడ శాస్త్రులు పరిసయ్యులను పులిసిన పిండిని గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. పులిసిన పిండి, ఈ పులిసిన పిండికి ఉన్నటువంటి గుణం ఏమిటి అంటే, ఉప్పునకు ఉన్నటువంటి గుణం ఆ పులి పిండిని పొలియకుండా చేస్తుందంట. ఉప్పు దాని యొక్క ఎసెన్స్ పొలియకుండా చేస్తుంది. ఇక్కడ ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నారు, మీరు పరిసయ్యులను పులి పిండిని గూర్చి జాగ్రత్త వహించండి. వారు పాడు చేసేవారు, వారు తప్పులు పట్టేటువంటి వారు, వారు తప్పులు దోషములు వెదికేటువంటి వారు, వారు దేవునిని గుర్తించినటువంటి వారు. వారి విషయమై జాగ్రత్తగా ఉన్నది అని మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. భూలోకంలో మనం జీవిస్తున్నటువంటి మనుషులు భయంకరమైనటువంటి పాపంలో, భయంకరమైన దౌష్టత్యంలో ఉండి మనను వారు తమ పాప దృష్టితో మనం చూసి మనల్ని పాపులుగా పరిగణిస్తారు. యేసు ప్రభువారు జీవించిన కాలంలో అదే పని చేశారు. వారు పాపంలో ఉండి ప్రభువును పట్టుకొని పాపి అన్నారు, తిండిపోతూ అన్నారు, త్రాగుబోతూ అన్నారు, ప్రభువును దెయ్యం పట్టిన వాడు అన్నారు. అనడం గల కారణం వారు తమ పాపంలో ఉన్నారు. వారు దెయ్యములాదిలో ఉండి దేవుని అలా విమర్శించారు. మనము అలాంటి పులిపిన్ని వంటి ప్రజల మధ్య జీవిస్తూ ఉన్నాం. దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తించేటువంటి వారు, దేవుని వాక్యాన్ని వ్యతిరేకించేటువంటి వారు, దేవుని వాక్యాన్ని అడ్డగించేటువంటి వారు, దేవుని వాక్యాన్ని గైకొనటువంటి ప్రజల మధ్య జీవిస్తున్నాం. కాబట్టి మనం ఉప్పై ఉంటే ఆ పులియ పిండిని మనము అంటకుండగా చూసుకోగలుగుతాం. పులియ పిండి లేకుండా మన జీవితం పరిశుద్ధతలో, పవిత్రతలో, ప్రభువులో కొనసాగుతుంది. ఇంకా మనం చూస్తే మరి ప్రభువారు చెప్పారు 14వ అధ్యాయం లూకాసు వార్త 35వ వచనం చూస్తే, లూకాసు వార్త 14వ అధ్యాయం ఉప్పు అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయటికి పారవేయుదురు, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఉప్పు వ్యవసాయం చేసేటువంటి వారికి తెలుసు. కొబ్బరి చెట్లు ఉన్నటువంటి వారికి వెళ్ళాం ఉప్పు వేయండి అని చెప్తారు కదా. ఉప్పు ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు, భూమికైనను అది ఎరువుకైనను ఎప్పుడు సారమైతే, అంటే సారంగా ఉంటే. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సారంగా ఉంటే ఉప్పు సారాన్ని వెదజల్లేదుగా భూమికి, వ్యవసాయానికి, పంటకు ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఎ ప్రిజర్వేటివ్, భద్రపరచుటకు. రెండవది అది రుచిని కలుగు చేస్తుంది. మూడవది పులియకుండా చేస్తుంది. నాలుగవది ఎరువుగా ఉపయోగపడుతుంది, పంట ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, సారము వెదజలేదుగా ఉపయోగపడుతుంది.
దేవుని బిడ్డలైనటువంటి మనము, దేవుని బిడ్డలుగా మనము ఉప్పుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. ప్రభువారు ఒక్క మాటలు చెప్పారు, ఉప్పు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అంటే ఇంత సారము వెదజల్లేటువంటి వారుగా ఉండాలి. మనం పుట్టినరోజు అప్పుడు ఒక కామన్ వాక్యాన్ని చదువుతాం, 65వ అధ్యాయం అనుకుంటాను, కీర్తన గ్రంథము కదా. సంవత్సరమును దయాకిరీటముగా ధరింపజేసిన, దాని తర్వాత లైన్లో మనం చూస్తాం, సారము జాడలు సారము వెదజల్లును, జాడలు సారము వెదజల్లును. దేవుడు నిన్ను ప్రేమించి సంవత్సరం వెంబడి సంవత్సరమును ఆయన దయాకిరీటంగా అనుగ్రహిస్తున్నారు. దేవుని బిడ్డలుగా ఉప్పుగా దేవుడు మనల్ని ఈ భూలోకంలో ఉంచారు. ఎందుకంటే సారము వెదజల్లటానికి, ఆయన క్రీస్తు ప్రేమను మనం ఇతరులకు పంచటానికి, పరిశుద్ధతను ఇతరులకు తెలియపరచడానికి, దేవుని ప్రేమను మనం ఇతరులకు చాటి చెప్పటానికి, దేవుని మార్గంలో భూలోకములో నీతిగా జీవించవచ్చు అనేటువంటి విషయాన్ని మనం తెలియపరచటకు. కాబట్టి ఇక్కడ ఇది సారము వెదజల్లేదిగా ఉంది. ఉప్పు కల్టివేషన్కు ఉపయోగపడుతుంది, సాగు చేయటానికి, పంటకు ఉపయోగపడుతుంది. దేవుని బిడ్డ నుండి మనము ఆత్మలను పంటను కోయుటకు నీవు నేను ఉప్పుగా ఉండాలి. ఉప్పు కనపడదండి, కూరలో వేసిన ఉప్పు కనపడుతుందా? కారం కనపడుతుంది, నూనె కనపడుతుంది, ఇంకా ఇతర పదార్థాలు మనకు కంటికి కనపడతాయి, ఉప్పు కనపడదు. దేవుని సేవలో, పరిచర్యలో దేవుని సంఘ సభ్యులైనటువంటి వారు, వాక్యం చెప్పేటువంటి వారు కనపడతారు, లేక పాటలు పాడేటువంటి వారు కనపడతారు, కానీ ప్రార్థన చేసేవారు కనబడరు. సంఘానికి సేవకు మూలంగా నిలబడాలంటే ప్రార్థన అనేటువంటి పునాది మీద, ప్రభు ప్రేమలో మనము కనబడినటువంటి ఉప్పు వలె కనబడకుండా సేవకు పునాదులుగా ఉండాలి, సేవకులు సహకారంగా ఉండాలి. దేవుని బిడ్డటువంటి మరుగున ఉన్నటువంటి వారు మీరు చేయు ప్రార్థన సేవకు ఎంతో మరి ఉపయోగపడుతుంది. పాటలు అందరూ పాడలేరు, అందరూ పాడగలరా? కొందరికే ఆ తలాంతం ఉంటుంది. వాక్యము అందరూ కొందరు మాత్రమే బోధించగలుగుతారు. కానీ ప్రార్థన అందరూ చేయగలిగింది, చిన్నలేమి పెద్దలేమి, అనుభవమైనటువంటి వారేమి, అందరూ చేయగలిగినది ప్రార్థన. ఇక్కడ దేవుని బిడ్డలంటే మరుగున ఉండి సారము వెదలటము, భూమి అడుగున ఉండి భూమిలో సారాన్ని ఇస్తూ పంటకు ఉపయోగపడేదిగా, ఫలమునిచ్చేదిగా కారణమవుతుంది ఉప్పు. దేవుని బిడ్డలంటే మనము ఎలా ఉంది? ఉప్పు లేని పప్పు ఎంత రుచి లేకుండా ఉంటుందో, భక్తి లేనటువంటి జీవితం, ప్రేమ లేనటువంటి జీవితం, విశ్వాసం లేని జీవితం, సారం లేనటువంటి జీవితం ఎన్ని సంవత్సరాలైనా అదే విధానంలో ఉన్నట్లయితే ఏమాత్రం ఉపయోగపడదు, దేవునికి ఉపయోగపడం, సంఘానికి ఉపయోగపడం. అందుకని పౌలు గారు వ్యర్థుడను అంటున్నాడు. ఆయన ఇంకోరు అనంటే బాధపడతారు కదా, ఆయన తనను గూర్చి తాను ఉదాహరించుకుంటూ చెప్తున్నాడు, దేవుని ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థును, దేవుని అందరి విశ్వాసం లేని వాడినైతే వ్యర్థునవుతాను, దేవుని క్రియలు నా ఎందుకు కనబడకపోతే వ్యర్థుడును. మనము దేవునికి ఉపయోగపడేటువంటి మరి పదార్థముగా ఉండాలి. ఇప్పటికీ 4 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా భద్రపరిచి, ఇట్ ఈస్ ఎ ప్రిజర్వేటివ్. రెండోది, ఇట్ గివ్స్ సేవియర్ టేస్ట్, రుచిని కలుగు చేసేదిగా ఉంది. మూడవది, పులియకుండగా పదార్థములు భద్రపరిచేది. నాలుగవది, సారము ఇచ్చేదిగా లేక సారము వెదజల్లేదిగా, పంటకు మూలంగా ఉంది. ఐదవదిగా చూద్దాం, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందామండి. 16 అధ్యాయం. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమౌటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. చాలండి, ప్రభునందు ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నాడు. ఇశ్రాయేలును గూర్చి ప్రభువారు ఇక్కడ ఏకవచనము వాడుతూ, నరపుత్రుడా, ఓ యెరూషలేము,
అని మాట్లాడుతూ నీ తండ్రి అక్కడ ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. నీ జనన విధము చూసినప్పుడు నీకు వారు నీళ్ళతో గొడవపడడం లేదు, నీకు ఉప్పు రాయకపోయేది, పట్ట చుట్టకపోయేది. ఆ దినాల్లో ఇప్పుడంటే రకరకాలుగా మెడిసిన్స్, లోషన్స్, సొల్యూషన్స్ వచ్చాయి. జన్మనిచ్చినప్పుడు ఆ కాలంలో ఉప్పుతో పసికందులను శుభ్రం చేసేటువంటి వారంట. పసికందులు అది ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సందర్భం. ఉప్పు యొక్క వినియోగం లేక ఉపయోగాలు పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. భూలోకంలో మనకు తెలుసు చాలా ఉపయోగాలు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఆ కాలం ముందు దేవుడు ఉప్పును ఏ విధంగా ఇన్ని మూలాలు, ఇన్ని అర్థాలు, ఎంత పనిని కలిగి ఉంది ఉప్పు. కాబట్టి ప్రభువారు చెప్పారు, మీరు లోకంలో ఉప్పు అంటే ఇన్ని పనులు మనం చేయాలి. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి దేవుని సంఘంలో సభ్యులుగా ఉంటాం. దేవుని బిడ్డలుగా మనం ఆయన బలలో చేవేస్తూ ప్రభుని ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఆయన సాక్షులుగా భూలోకంలో జీవించాలని ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు. 5వదిగా చూస్తే ఉప్పు పుట్టిన పిల్లలను శుద్ధీకరించడానికి, శుద్ధీకరణ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్లెన్జింగ్, శుభ్రపరచుటకు. దేవుని బిడ్డలంటువంటి మనం ఇతరులను దేవుని వాక్యము చేత మనం శుద్ధీకరించుకొనొచ్చు, ఇతరులను శుద్ధీకరించాలి. ఎప్పుడు మనం ఉప్పై ఉన్నప్పుడు ఇతరులను శుద్ధీకరించగలుగుతాం. మనం పరిశుద్ధ కలిగి ఉన్నప్పుడు ఇతరుని పరిశుద్ధిలోకి నడిపించగలుగుతాం. మనం ప్రార్థనా పరులు అయినప్పుడు ఇతరుల్ని ప్రార్థనలోకి ప్రార్థనా పరులుగా చేయగలుగుతాం. మనము భక్తి పరులు అయినప్పుడు ఇతరులను భక్తిలోనికి నడిపించగలుగుతాం. మనం ఉప్పై ఉంటే శుద్ధీకరించుటకు ఉపయోగించ పదార్థముగా ఉంటాం. ఇతరుల యొక్క చెడు నడతను సరిచేయటానికి దేవుడు నన్ను వాడుకుంటాడు. హైదరాబాద్ ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి ఇలాగే ఇక్కడ సేవకులు పెద్దవారు నన్ను ఆహ్వానించారు వాక్య పరిచర్యకు. ఈ జనవరి మాసంలో ఆహ్వానించినప్పుడు అక్కడ పేతురు గారి యొక్క జీవితం గూర్చి నేను ఆయన పేతురు గారి వెనుకబాటును గూర్చి, విశ్వాస పరుగులో వెనుకబాటును గూర్చి వాక్యం చెప్తున్నప్పుడు ఆ మీటింగ్కి బెంగళూరు నుండి ఒక సహోదరుడు మరి అన్య కుటుంబంలో రక్షించబడినటువంటి వ్యక్తి కుటుంబంగా వచ్చాడు. అయితే తన కుటుంబంలో తాను ఒక్కడే ప్రభు నమ్ముకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ ఉన్నాడంట. అయితే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత నా దగ్గర వస్తూ కన్నీళ్లు పెట్టుకొని నా చేతులు పట్టుకొని అన్నారు, అయ్యా నేను అది మీటింగ్ రావాల్సిన వాడిని కాదు, పలుమార్లు పాస్టర్ గారు రమ్మన్నారు కానీ ఏదో మొహమాటంగా అనేక సంవత్సరాలుగా రావట్లేదు, ఎవరో ఒకరిని పంపిస్తున్నా, ఏదో కారణం చెబుతున్నాను. ఈరోజు నా కోసమే మీరు పంపించబడ్డారు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇతరులను సరిదిద్దుటకు, ఇతరులను ప్రభువులోనికి నడిపించకు అతను ఒక తీర్మానం చేసుకున్నాడు. ప్రభు దగ్గర, అయ్యా ప్రభు వారు నాతో మాట్లాడు, నేను విశ్వాస పరుగులో నేను పడిపోయాను, దేవునికి దూరం అయిపోయాను. ఈ మీటింగ్ ద్వారా, మీటింగ్ రావటం ద్వారా దేవుడు మిమ్ము నుండి నాకు వాక్యం ద్వారా నా జీవితాన్ని నా గురించే దేవుడు మీతో పలికించినట్టుగా ఉంది అని కన్నీటితో చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే దేవుని బిడ్డలుగా మన సారవంతమైన జీవితం, ప్రభావంతో కూడిన జీవితాన్ని మనం జీవించవలసిన వారమైనా. ఇతరులను శుద్ధీకరించటకు, ఇతరు యొక్క అవినీతి మార్గంలో, దుష్టత్వం నుండి, పాపం నుండి దేవుని తట్టు త్రిప్పేటువంటి వారుగా మనం ఉండాలి. దేవుని కోసం రోషం కలిగినటువంటి వారుగా, పౌరుషం కలిగినటువంటి వారుగా ఉండాలి. అనేకులను ప్రభువు తట్టు త్రిప్పేటువంటి వారుగా ఉండాలి. ఉప్పు శిశువులను శుద్ధీకరించటకు ఉపయోగించబడింది. ఇంకా మనం చూస్తే మనం న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 45వ వచనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 45వ వచనం. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని దాని స్థలమునకు ఉప్పు చల్లెను. మరణకాండ జరిగిన తర్వాత, యుద్ధము చేసిన తర్వాత ఆ పట్టణం అంతా సమాధి చేయబడింది. రాజైన అబీమెలెకు ఆ పట్టణములో సంహరించబడిన ప్రజలందరి అక్కడ నేలగలిపి ఉప్పు చల్లాడు. ఉప్పు చల్లటి ఇది యూజ్డ్ అంటే శత్రువుల యొక్క శవముల పైన ఉప్పు చల్లినట్టుగా మనం చదువుకున్నాం. శత్రువుల పైన శత్రువును మట్టి గలిపినట్టుగా గుర్తు
ఉప్పు చల్లటం రాజులో ఉపయోగించేటువంటి సాధన. దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ దేర్ వార్ అనమాట. యుద్ధములో ముగించబడింది, శత్రువు భూస్థాపితం చేయబడ్డాడు అనుటకు గుర్తు. ఉప్పును చల్లి రుజువు చేసేవాళ్ళు, ప్రకటించేవాళ్ళు. ఉప్పు చల్లబడింది అంటే అక్కడ రాజ్యము స్వాధీనం చేయబడింది, అక్కడ శత్రువులు భూస్థాపితం చేయబడ్డారు అనుటకు గుర్తు. అభిమెలికని రాజు అక్కడ సంహరించిన ప్రజలందరినీ భూస్థాపితం చేసి ఉప్పు చల్లాడు. ఇట్ ఈస్ యూజ్డ్ టు షో దట్ ఎనిమీస్ ఆర్ నో మోర్. శత్రువుల మీదట లేరు, వారి ఆధిపత్యం లేదు అనుటకు గుర్తు. దేవుని వెళ్ళినటువంటి మనము, సాతాను మనకు శత్రువు, ఈ శరీరము మనకు శత్రువు, లోకము మనకు శత్రువు. వీటిని మనము జయించాలి అంటే మనము ప్రభువులో వేరుపారి ఉప్పు వలె ఉన్నప్పుడు శత్రువుని భూస్థాపితం చేస్తాం, శత్రు కార్యములను నశింపజేస్తాం, శత్రువును అణచివేయగలుగుతాం, శత్రువును భూస్థాపితం చేయగలిగి నిలబడగలుగుతాం. దేవుని బిడ్డైనటువంటి మనము ఇది ఆధ్యాత్మికమైనటువంటి సత్యమును మన జీవితాలకు అన్వయించుకోవాలి. ఇంకా మనం చూస్తే లేవియాకాండంలో 2వ అధ్యాయంలో దీని యొక్క సారమును గూర్చి మరి మోషే గారి ద్వారా ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. లేవియాకాండం 2వ అధ్యాయం 13వ వచనం గమనించండి. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణ అన్నిటిలోనూ ఉప్పు అర్పింపవలెను. దేవుడు చూడండి, పాత నిబంధన గ్రంథంలో కూడా ఉప్పుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో. ఇట్ ఈస్ సాల్ట్ కావనెంట్ అంటారు. ఉప్పు నిబంధన అని పరిశుద్ధ గ్రంథంలో ఇంగ్లీష్లో మనం చూస్తాం. ఉప్పు నిబంధన దావీదు గారి కాలంలో కూడా ఆ నిబంధన చేసిన 2వ దినవృత్తాంత గ్రంథంలో మనం చూస్తాం. ఇక్కడ ప్రభువారు ఇశ్రాయేలుకు ప్రభువారు స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి నీ నైవేద్యములు అన్నిటిలో ఉప్పు చేర్చవలెను. ఇవి దాని మీద నూనె పోసి దాన్ని మిళితం చేసి ప్రభువుకు అర్పించవలెను. ఉప్పును చేర్చవలెను, నిబంధనగా ఉప్పును ఉంచవలెను. అది దేవుడు అంగీకరిస్తాడు. ఉప్పు చేర్చబడకుండా నైవేద్యము అంగీకరించబడదు. ఉప్పు లేకుండా, ఉప్పు వలె మనం లేకుండా ప్రభువులకు చేసే ఆరాధన ఆయన అంగీకరించడం. అది ఆయనకి హేయము, దేవునికి అయిష్టము. దేవుని బిడ్డటువంటి మనం ఉప్పు చేర్చబడిన నైవేద్యము దేవుడు స్వీకరించినట్టుగా ఉప్పు కలిగినటువంటి ఆ గుణము, విశ్వాసం, ప్రేమ, మన పరిశుద్ధతను, ప్రత్యేకతను, భద్రతను మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనం చేయు ఆరాధన అని అంగీకరిస్తాడు. ఉప్పును ప్రభువారు పరిశుద్ధంగా. ఇంకా మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం, మన 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దామండి, 21 వరకు. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలువాడవైన నీకు కనబడుచున్నది, గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారంగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదైన. ఆ పట్టణపు వారు, ఏ పట్టణపు వారు? ఎరుకో పట్టణపు వారు. ఎరుకో పట్టణం పరిస్థితి ఎలా ఉందంటే చూస్తానికి బాగా అందంగా ఉందంట,
భూమి నిస్సారంగా ఉందంట, ఫలములు పన్ననటువంటి పరిస్థితిగా ఉంది, నీరు త్రాగుటకు ఇంపుగా లేదు, చూస్తాను మాత్రం రమ్యంగా ఉంది. సిటీ వాజ్ బ్యూటిఫుల్. యెరికో పట్టణము పలుమార్లు కాల్చబడిందండి. పరిశుద్ధ గ్రంథ చరిత్రలో మనం చూస్తే పలుమార్లు కాల్చబడినటువంటి పట్టణం యెరూషలేము, తర్వాత యెరికో. కానీ నేటికి అది ఇక్కడ కింద మనం చూస్తే నేటికి ఎలీషా చెప్పిన మాట చెప్పిన నీరు మంచిదై ఉన్నది. సారవంతంగా ఉంది భూమి. మనకు ప్రపంచానికి డ్రై ఫ్రూట్స్, డేట్స్ వచ్చేది యెరికో పట్టణం నుండి. యెరికో పట్టణంలో ఈ డ్రై ఫ్రూట్స్ సారవంతమైనటువంటి ప్రాంతము హెబ్రోను, యెరికో. ఎందుకు చెప్తానంటే దేవుడు నిస్సారమైనటువంటి భూమి, నిస్సారమైనటువంటి పంట పండదు. పట్టణం చూస్తానికి బాగా రమ్యంగా కనపడుతుంది. ఆ ఊరు వారందరూ వచ్చారు, ఆ పట్టణస్తులు వచ్చారు. అయ్యా, ఊరు చూస్తానికి రమ్యంగా ఉంది, కానీ నీరు మంచిది కాదయ్యా, నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమైపోయిందయ్యా అని దైవజనుడి దగ్గర చెప్పుకున్నారు. దైవజనుడు ఏమి చేశాడు? కొత్త పాత్రలు ఉప్పు వేసుకుని తీసుకొని రండి అని ఆ ఉప్పును, ఆ పదార్థము తీసుకొని అక్కడ నీటిని బాగు చేశాడండి. ఉప్పు వేసి బాగు చేశాడు. యెరికో పట్టణంలాగా పైకి రమ్యంగా కనపడతా ఉన్నారేమో, పైకి రమ్యంగా కనపడుతున్నటువంటి పట్టణము లోకము సూచిస్తూ ఉంది. నీవు నేను దేవుని బిడ్డలుగా, దేవుని దాసులుగా, దేవుని సేవకులుగా దేవుడు మనల్ని ప్రేమించి రక్షించుకున్నటువంటి మనము ఏం చేయాలి? ఉప్పును వేసి నీటిని స్థితిగతిని మార్చివేయాలి. ఉప్పు రుచికరమైనటువంటి దేవుని మాటను, దేవుడు ఇచ్చినటువంటి కృపను, పరిశుద్ధను, విశ్వాసమును కలిగి మనము ఇతరులను బాగు చేయాలి. నీరు బాగు చేయబడింది, పట్టణం బాగు చేయబడింది. పరిస్థితులు నేటికి సాక్షార్థంగా ఉన్నాయి. యెరికో పట్టణము దీవెనకరంగా ఉంది, సమృద్ధి అయినటువంటి పంటను ఇచ్చేదిగా ఉంది, సారవంతమైనటువంటి నేలగా మార్చబడింది. దైవజనుడు ఎలీషా చేసినటువంటి పని, ఉప్పును నీటిలో వేసి ఆ భూమిని, ఆ నీటిని శుద్ధీకరించాడు. దేవుని బిడ్డలైనటువంటి మనము ప్రభువారిచిన వాక్యమును, ప్రభువారిచిన పరిశుద్ధను, ప్రభువారిచిన ప్రేమను, ఇచ్చిన విశ్వాసమును మనము ఇతరులకు పంచి ఇతర జీవితములను ఎండిపోయినటువంటి భూములను, సారం లేనటువంటి భూములను మనము సారవంతంగా చేయాలి. దేవుడు అందుకు భూలోకంలో దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. చాలామంది ఈ లోకంలో ఈ సంవత్సరం దాటిపోయిన వారు ఉన్నారు. ఇక్కడ హిందీ మాస్టర్ గారు చనిపోయారు. నేను అది వాట్సాప్ మన గ్రూప్లో పెట్టినప్పుడు ఆ తర్వాత 2 రోజుల తర్వాత మాస్టర్ గారికి ఫోన్ చేశాను. చాలా బాధ అనిపించింది. అంత పెద్ద వయసు కాదు, ఆరోగ్యం ఉన్నటువంటి వారు చనిపోయిన వారు ఉన్నారు. నిన్ను నన్ను దేవుడు సజీవులుగా ఉంచాడు. కారణం ఆయన మనము ఇతరులను బాగు చేయటానికి, ఇతరులను దేవుని సన్నిధిని నడిపించడానికి, ఇతరుల జీవితంలో సారము వెదజల్లటానికి దేవుడు నిన్ను నన్ను ఉప్పు వలె ఉంచుటకు ఆయన ఇష్టపడ్డాడు. అందుకు దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. సంవత్సరాంతంలోకి వచ్చాం. మన జీవితంలో ఒకసారి ఈ సంవత్సరం నేను ఎంతమందికి దీవెనకరంగా ఉన్నాను, మనం దీవించబడ్డాం, చాలా సంతోషం కదా. మనం ప్రార్థన చేస్తే నన్ను దీవించు, నా బిడ్డను దీవించు, నా సంతానం దీవించు, నా కుటుంబాన్ని దీవించు అని ప్రార్థన చేస్తాం. కానీ ప్రభువుని ఎరిగినటువంటి మనం ప్రభువుని ఎరగటమే ఆశ్రదం. అందుకని యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వాన యెహోవా దేవుడిని దేవుడిగా స్వీకరించడమే ఆశీర్వాదము. ఇంకా ఆశీర్వదించమని అంటే ఏం చేయాలంటే అబ్రహాం గారి వలె ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఎలీషా గారి వలె ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ ద్వారా ఇతరులు బాగుపడాలి, నీ ద్వారా ఇతరులు మేలు పొందాలి, నీ ద్వారా ఇతరులు ప్రేమను పొందాలి, నీ ద్వారా ఇతరులు జీవితంలో బాగు చేయబడాలి, ఆదరించబడాలి, ఆశీర్వదించబడాలి. అది ఆశీర్వాదకరంగా ఉండటం అంటే. ఆశీర్వదించబడటం కంటే ఆశీర్వాదకరంగా ఉండటం చాలా శ్రేష్టమైంది. నా వ్యక్తిగత ప్రార్థనలోనే అది చేస్తాను. ఈరోజు నేను ఎవరితో మాట్లాడుతున్నాను, నేను ఎవరి దగ్గరికి వెళుతున్నాను, అది కొట్టు కావచ్చు, ఒక దుకాణం కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, నేను ఎవరితో మాట్లాడుతున్నాను వారికి దీవెనకరంగా ఉంచు. నిన్ను గూర్చి వారికి తెలియపరచుకు ఒక అవకాశాన్ని కలుగుచే.
మన అనుదిన జీవితంలో ఏదో రూపాన ఎవరో ఒకరిని తటస్థిస్తాం. ఆ రోజున ప్రభువును గూర్చి ఇతరులకు తెలియపరచవలసిన బాధ్యత ఉంది. సంఘానికి వస్తున్నాం, కుడికులకు వస్తున్నాం, వెళ్తున్నాం, ఉప్పులాగా ఉన్నామా లేదా? అలాగూ లేకపోతే నిస్సారము అని దీని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను చెప్పే మాట కాదు, ప్రభు వారు చెప్తున్నాడు మాట. అది వ్యర్థము, అది పారవేయబడుతుంది, పారవేసినా కూడా ఉపయోగపడదు అని ప్రభు వారు చెప్పారు. నిస్సారం, ఉప్పు నిస్సారం అయితే అది ఎందుకును పనికిరాదు. నీవు నేను నిస్సారమైనటువంటి భక్తి, నిస్సారమైనటువంటి విశ్వాసం, నిస్సారమైనటువంటి జీవితం జీవిస్తే ఆధ్యాత్మికంగా అది ఏమాత్రం ప్రభుకు ఉపయోగకరంగా ఉండదు, లోకానికి దీవెనకరంగా ఉండదు. దేవుని బిడ్డలుగా మనము ఉప్పు వలె ఉంటే ఎంత లాభమో దేవుని వాక్యం నుండి జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దేవుడు తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. ఈ నిబంధనను, ఉప్పు నిబంధనను ఉపయోగించబడింది. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణము అన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టును బట్టి ఇచ్చితిని. అది నీకును నీతో పాటు నీ సంతతిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. చాలండి, ఇక్కడ ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. నిత్యమును స్థిరమైన నిబంధన. ఉప్పు యొక్క నిబంధన ఏమిటి అని చూస్తే అది నిత్య నిబంధన అని పరిశుద్ధ గ్రంథం చేస్తుంది. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ కవెనెంట్. ద సాల్ట్ కవెనెంట్ ఈజ్ పర్మనెంట్. నిత్య నిబంధన నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను ఇచ్చితిని. ఎందుకో తెలుసా? నీతో పాటు నీ సంతతిని యెహోవా సన్నిధిని నిత్యము కనబడాలి. దావీదు గారి యొక్క ప్రార్థన అదే కదా. దావీదు గారు ప్రభు సన్నిధిలో వృద్ధాప్యంలో ప్రార్థన చేస్తాడు, యెహోవా నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం కనపడాలి. దాని అర్థం ఏంటి? అంతకుముందు నేను అనుకున్నాను నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం కనపడాలంటే దేవుని మందిరంలో కనపడాలేమో అనుకునేవాడిని. కాదు, ఆయన అడిగింది పరమ శాస్త్రమైనది అడిగాడు. అందుకని దావీదు గారి పేరు పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో కూడా కనపడుతుంది. చివరి అధ్యాయం 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో కూడా దావీదు గారికి పేరు కనపడుతుంది. సువార్త మొదటి అధ్యాయంలో కూడా మత్తయి సువార్త కనపడుతుంది. దావీదు గారి గురించి పలువార్లు ప్రస్తావించబడుతుంది. దావీదు గారి నుండి యేసుక్రీస్తు వారు భూలోకమునకు ఆయన దావీదు కుమారుడిగా ఆయన భూలోకంలో ఇచ్చారు. ఆయన సన్నిధి నిత్యము కావాలని కోరుకున్నాడు. తన కుమారులకు కుమార్తెలకు దేవుని సన్నిధి నిత్యం ఉండాలని కోరుకున్నాడు. దేవుడు తన గర్భం నుండి తన సంతానంలో దావీదు గారి సంతతిలో నుండి యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడిగా భూలోకంలోకి వచ్చాడు. ఇప్పుడు శాస్త్రంగా దావీదు కుమారుడు సింహాసనం పైన ఆయన ఉన్నాడు కదా, ప్రభు యేసుక్రీస్తు వారు. మనము నిత్య నిబంధన ప్రభు దగ్గర చేసుకున్నప్పుడు మనము ఈ భూలోకంలో ఏదో ఒక రోజు మరణిస్తాం. మరణము అనేది వాస్తవము, అది తప్పక మనం ఎదుర్కోవాల్సిందే. అయితే మనము సారవంతమైనటువంటి ఉప్పు వలె ఉపయోగకరమైనటువంటి పదార్థముగా మనం సంఘంలో జీవించాలి, సమాజంలో జీవించాలి. పీపుల్ షుడ్ ఫీల్ ది ఎసెన్స్ ఆఫ్ అస్. మన యొక్క సారము ప్రజలు తెలుసుకోవాలి, రుచి చూడాలి. ఇతరులకి ఆ లోటు అనేది కనపడాలి. అలాంటి శక్తివంతమైన, అలాంటి ఉపయోగకరమైనటువంటి పరిస్థితిని మనము పరిశోధన ప్రభులో కలిగి ఉండాలి. ఉప్పు లేని పప్పు ఎంత ఆకలి తీర్చలేకుండా ఉంటుందో, ఎంత నిరుపయోగంగా ఉంటుందో, ఎంత మరి కోపాన్ని రేపేస్తుందో కదా. చిరాకు ఆకలితో వచ్చాము రుచి లేకుండా. దేవునికి కూడా ఉప్పు లేనిటువంటి మన జీవితం, మన విశ్వాస జీవితం ఉప్పు లేనిటువంటిదిగా ఉంటే వ్యర్థంగా ఉంటుంది. అందుకని పౌలు గారు ఒకే మాట, నేను దేవుని ప్రేమ లేనివనైతే వ్యర్థుడను అయిపోతాను. దేవుని ప్రేమ ఎలా ఉంది? దేవుడు మనం ప్రేమించాడు, ప్రేమిస్తానే ఉన్నాడు. ప్రేమించబడినటువంటి మనము దేవుని ప్రేమను ఇతరులకు చూపిస్తున్నామా? కుటుంబంలో యజమాను వైపు చూపిస్తున్నామా? కుమారులు కుమార్తెల వైపు చూపిస్తున్నాం? ప్రభు వైపు నీ ప్రేమ ఎలా ఉంది? ప్రభువుని ప్రేమించగలిగిన వాడు ఇంకెవరైనా ప్రేమించగలుగుతాడా? దేవుని బిడ్డలుగా ప్రభువుని ప్రేమిస్తే నువ్వు ఇతరుల యొక్క బాగుని క్షేమాన్ని కోరుతావు. ఇతరులు నశించిపోవటం నువ్వు ఇష్టపడవు. ఏదో రీతిగా వారి ప్రభు సన్నిధిని నడిపిస్తావు, ఏదో రీతిగా వారి కొరకు ప్రార్థన చేస్తావు.
ప్రభు ప్రేమ మనలో స్థిరపరచబడాలి. నీవు నేను దేవుని కొరకు ఉప్పై ఉండాలని జ్ఞాపకం ప్రభు వాక్యం బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఉప్పు లేకపోతే ఏమవుతుంది? 9వ అధ్యాయం మార్కు సువార్త. ఈ సందర్భాన్ని మార్క్ గారు, మత్తయి గారు, లూకా గారు ముగ్గురు దాన్ని రికార్డ్ చేశారని ప్రభు మాటలు. మార్కు సువార్త 9వ అధ్యాయం 48-49 వచ్చిన చదువుకొని ముగించుకుందాం. ఉప్పు నిస్సారమైన ఎడల దీని వలన మీరు దానికి సారము కలుగు చేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారండి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పారు. ప్రభువారు స్పష్టంగా చెప్పినటువంటి మాట. ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు. ఉప్పు సారాన్ని కోల్పోతే దానికి ఇంకేదైనా కానీ ప్రత్యామ్నాయం, ఒకవేళ కారం తక్కువైతే అల్లంతోనూ ఇంకా ఏ పొడి మసాలాతోనూ దాన్ని భర్తీ చేయొచ్చు కొంచెం. కానీ ఉప్పు సారమే లేకపోతే దాని దెర్ ఇస్ నో అదర్ సబ్స్టిట్యూట్, దానికి బదులుగా ఉపయోగించే సాధనము లేదు. ప్రభువారు దాన్ని స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పారు. సారవంతమైనటువంటి జీవితం, ఉప్పు సారము దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు ప్రేమ ఏం చేస్తుంది? దోషములను కప్పివేస్తుంది. ఎదురువారు మన తప్పు చేసిన దేవుని ప్రేమను బట్టి దాన్ని ఓర్చుకునేగలిగినటువంటి కృపను ప్రభువారు అనుగ్రహిస్తారు. ఆ ప్రేమను బట్టి మనం దాన్ని ఆ దోషములు లక్ష్య పెట్టాం. కాబట్టి దేవుని ప్రేమను మనము పెంపొందించుకుందాం. సమాధానం కలిగి ఉందాం, ఒకరి ఏళ్ళ ఒకరు సమాధానం కలిగి ఉందాం. దేవుని ఉపదేశమును అనుసరించుదాం. ఉప్పు వలె దేవుని కొరకు ప్రతిష్టాత్మకంగా, ప్రత్యేకంగా, పవిత్రంగా ప్రత్యేకించబడిన వారుగా ప్రభు మహిమార్థమై జీవిస్తూ అనేక మందిని ఇతరుల యొద్దకు నడిపించుదాం. దాని వినియోగాలు ఒకసారి మన జీవితం ఒకసారి జ్ఞాపకం చేద్దాం. ఇప్పుడు నేను బోధించే కదా, ఇప్పుడు మీరు బోధించండి, నేను ముగిస్తాను. ముగింపు మీ చేతిలో ఉంది. నంబర్ 1, ఉప్పు యొక్క ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత ఏమిటి? అది భద్రపరిచేది ఉంది. ఇట్ ఈస్ ఎ ప్రిజర్వేటివ్, భద్రపరిచేదిగా ఉంది. రెండవది రుచిని కలుగు చేసేదిగా ఉంది. దేవుని బిడ్డలైనటువంటి మనము రుచిని, ప్రభు రుచిని మనం చూసాం, ప్రభు రుచిని ఇతరులకు చూపించాలి. మూడవది పూలియకుండా చేసేది, కుళ్ళిపోకుండా చేసేది, పాడైపోకుండా చేసేది. దేవుని బిడ్డలైనటువంటి మనము ఉప్పుగా ఉన్నప్పుడు ఇతరుల జీవితాల్లో మేలుకరంగా, మేలుగా మార్చబడుతుంది. పులియకుండా, కుళ్ళిపోకుండా పరిశుద్ధపరచడానికి, పవిత్రంగా ఉంచడానికి. నాలుగవది సారము వెజలి కదా, ఫలమును ఇచ్చేదిగా, ఫలము ఇవ్వటానికి కారణంగా ఉంటుంది. దాని ప్రెజెన్స్ అయితే ఉండదు, కానీ దాని ప్రెజెన్స్ కనపడదు. దాని ఎసెన్స్ ఉంటుంది, దాని సారము ఉంటుంది, కానీ అది కనపడదు. దాని వలన ఫలము కనపడుతుంది. భూమి సారము కలిగి ఉంటుంది. ఐదవది శుద్ధీకరణ. ఉప్పు వలె మనల్ని మనం శుద్ధీకరించుకోవచ్చు. ఇతరులు ఎవరైతే తప్పుదారిలో ఉన్నారో, ఎవరు దేవుని వాక్యానికి భిన్నంగా జీవిస్తారో, ఎవరో దేవుని ప్రేమకు దూరంగా ఉన్నారో, అట్టి వారిని దేవుని మార్గంలో నడిపించుటకు మనము దేవుని వాక్యము చేత, దేవుని ప్రేమ చేత శుద్ధీకరించుటకు, శుద్ధీకరణ అనేటువంటి పదార్థముగా మనం వినియోగించబడాలి. ఆరవదిగా శత్రువులను స్థాపితము చేయాలి. లోకము, శరీరము, సాతాను ప్రభు మనం ఎక్కడ పెట్టి, రోమాపత్రిక 12వ అధ్యాయం ప్రకారం మన కాళ్ళ కింద పెట్టి మరి భయపడిపోతున్నాం చాలాసార్లు. వానికి పెద్దపేట వేసి ప్రభువు ఇచ్చిన వాగ్దానములు, ప్రభు ఇచ్చిన అభయము, మనతో ఉన్న ప్రభువును, మనలో ఉన్న ప్రభువును మనం మర్చిపోయే పరిస్థితులకు, భయాందోళన గురవుతాం చాలాసార్లు. సాతాను, శత్రువును మటుమాయం చేసి కాళ్ళ కింద దొక్కే ఉప్పుగా మనం మాత్రమే కనబడాలి. సాతాను వాని సమూహం కాళ్ళ కింద అనదరొక్కబడాలి. మన ప్రభువారు అలాగే చేశారు. అట్టి అధికారాన్ని దేవుడు ఆయన పిల్లలు మనకు అనుగ్రహించారు. సాతాను పైన అధికారం ప్రభువారు మనకు అనుగ్రహించారా లేదా? అనుగ్రహించారు.
దేవుని బిడ్డలుగా సారవంతమైన జీవితం మనం జీవించే నిస్సారమైంది అయితే, సారాన్ని కూలిపోతే ప్రభు వారు చెప్పారు, సారం అయితే వ్యర్థంగా పడుతుంది. ఎక్కడ? నరకాగ్నిగుండంలో. ఎంత బ్రతికి ఎంత విశ్వాసం చేసి ఎంత దేవుని సన్నిధికి వచ్చి ప్రభువుకు అయిష్టంగా సారం లేనటువంటి ఉప్పు వలె ఉంటే అగ్నికి నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి ఉందని ప్రభు వారు స్పష్టంగా చెప్పారు. నిస్సారమైన వ్యర్థమైన భక్తి మనం చేయకూడదని ప్రభు వాక్యము నుండి స్పష్టంగా దేవుడు మనం తెలియపరుస్తున్నాడు. దేవుని దగ్గర ఉప్పు నిబంధన, శాశ్వత నిబంధనతో ఈ స్థలం విడిచి వెళదాం. దయచేసి స్థలంలో ఉంచి ప్రభు సన్నిధిలో ఒక ఒడంబడిక, ప్రభు దగ్గర ఒక విన్నపం మనం చేసుకుందాం. ప్రభువా, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, వెంబడి క్రిస్మస్ జరుగుతూ ఉంది. అప్పుడే క్రిస్మస్ వచ్చేసింది. అంత త్వరితంగా దినాలు మాసాలు గడిచిపోతా ఉన్నాయి, సంవత్సరాలు దాటిపోతా ఉన్నాయి. నేను ప్రభువుని నమ్ముకున్నాయ్యా, నిన్ను నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు అయింది, నిన్ను నమ్ముకుని నీ సన్నిధికి వస్తూ ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాను అయ్యా. సారవంతమైన జీవితం లేదు, సారవంతమైన శక్తివంతమైన భక్తి చేయలేకపోతున్నాను, ఇతరులకు ప్రభావితం చేయలేకపోతున్నాను, ఇతరులను ప్రభు తట్టు నడిపించలేకపోతున్నాను, ఇతరుల కొరకు కన్నీరు కార్చలేకపోతున్నాను, శత్రువును ఎదిరించలేకపోతున్నాను. నిస్సారంగా నేను ఉన్నానయ్యా. ఆయన చేతులకు అప్పగించుకున్నాం. ఇదిగో ఎరుకో పట్టణస్తులు ఎలీషా గారికి అప్పగించుకున్నారు. తమ పట్టణ స్థితి చెప్పుకున్నారు, తమ స్థితి చెప్పుకున్నారు, భూమి స్థితి చెప్పారు, నీటి స్థితిని చెప్పారు. కొత్త పాత్ర తీసుకుందామన్నారు. ఇదిగో కృప గల పాత్రకు అప్పగించుకుందాం. ప్రభుకు పాత్రలు అవుదాం. ఆయన కౌగిలోకి చేరి, ప్రభువా, నేను నిస్సారంగా ఉన్నానయ్యా, నన్ను నీ చేతులకు అప్పగించుకున్నాను. ఎలీషా గారికి అప్పగించుకున్నారు. అప్పగించుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ అప్పగించబడింది. ఆ నీరు నేటికి మాధుర్యంగా మార్చబడింది, సారవంతంగా భూమి మార్చబడింది, ఫలం ఇచ్చేదిగా ఉంది. ప్రభు గల హస్తాలు అప్పగించుకుందాం. మన కొరకు భూలోకానికి దిగి వచ్చినటువంటి యేసయ్య మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని ఆయనకు ఉద్దేశం. ఆయన మరలా రానై ఉన్నాడు. ఆయన తన మహిమలో తనతో పాటు కూర్చొని పెట్టుకున్నాడు. ఎలాంటి వారిని కూర్చొని పెట్టుకుంటాడు? పరిశుద్ధత కలిగిన వారు, భద్రత కలిగినటువంటి వారు, పవిత్రత కలిగినటువంటి వారు, ప్రభు కొరకు నిష్ట కలిగినటువంటి వారు, పరిశుద్ధమైన భక్తి జీవితం జీవించేవారు, సారవంతమైన జీవితం ఉప్పు వలె ఉన్నటువంటి వారు దేవుని సముఖంలో కనపడతారు. లేని ఎడల అది నిస్సారమైంది, అది పారవేయబడుతుంది అన్నారు. అలా పారవేయబడటానికి ప్రభువారు మనల్ని ఎన్నుకోలేదు. మన లోకాన్ని ఉప్పుగా ఆయన నియమించింది. మనం సారాన్ని వెదజల్లాలని, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, ప్రభుకు కీర్తి తేవాలని.
కరిగిపోనా